అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ శనగపప్పు కొబ్బరి కర్రీ. కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఈ శనగపప్పు కొబ్బరి కర్రీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగానే శనగపప్పుని 1 గంట నానబెట్టుకోవాలి. కుక్కర్లో 1 కప్పు నానబెట్టుకున్న శనగపప్పుని పప్పు దేంతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దీనిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఇంకొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి. తర్వాత తురిమిన కొబ్బరి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన కొబ్బరిని వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిపేసుకొని 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రెసిపీకి పచ్చి కొబ్బరినే తీసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అవసరమైతే మీరు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అంటే లైట్గా దంచుకోవాలి, వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయని నేను ఈ 2 లైట్గా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ఇంకా వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా చివరగా 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు కొబ్బరిని వేసుకుని కలిపేసుకోవాలి. పోపులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మొత్తం అంతా బాగా కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. శనగపప్పు కొబ్బరి కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి, అండ్ టేస్టీ రెసిపీ కూడా. చూసారు కదా, మీ అందరికీ ఈ రెసిపీ చాలా ఈజీగా అనిపించింది కదా. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా శనగపప్పు కొబ్బరి కర్రీని చాలా సింపుల్గా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, రోటీ, పుల్కా, చపాతీ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ కర్రీని ఇలాగే తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.